హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో అర్థమెటిక్ క్లాసెస్కి సంబంధించి ద నెక్స్ట్ పార్ట్ నెంబర్ 5లో అయితే మనం ఉన్నాము. సో దీనికన్నా ముందు ప్రీవియస్గా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ పార్ట్స్ అయితే చూస్తున్నాము. సో మన ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే మీరు అన్నీ కూడా ఆర్డర్ వైజ్లో ఉంటాయి. చాలా సింపుల్ వేలో అయితే చూడొచ్చు అనమాట. చాలామంది సార్ డెమో క్లాసెస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అడుగుతూ వచ్చారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్మెంట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియజేశారు. సో వాళ్ళందరి రిక్వెస్ట్ బట్టి మనం ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో అంటే ప్రీవియస్గా స్టార్ట్ చేసేసాం. 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాస్ అయితే మనం చూసాం. హియర్ వి గో విత్ ద క్లాస్ నెంబర్ 5 ఆఫ్ అర్థమెటిక్ క్లాసెస్. బోర్డు పై నేపాటిగా చూసుంటారు. ఎస్, ఇక్కడైతే మనం చూస్తున్నాం అర్థమెటిక్ క్లాసెస్లో. సార్ ఈ అర్థమెటిక్ క్లాసెస్ దేనికి యూజ్ చేస్తాయంటే ఫర్ ఆల్ బ్యాంక్స్. ఇక్కడ మనం రాసాం చూడండి, విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ బ్యాంక్ ఎగ్జామ్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేటటువంటి అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్కి. మరి బ్యాంక్ ఎగ్జామ్స్ అంటే ఏంటి సార్ అని అంటే బ్యాంక్లో ఉండే క్లర్క్ ఎగ్జామ్ కానీ, పిఓ ఎగ్జామ్ కానీ, స్కేల్ 1 ఆఫీసర్, స్కేల్ 2 ఆఫీసర్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటే ఏపీ, జీబీబీ, గ్రామీణ వికాస్ బ్యాంక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఈ 5 రకాల బ్యాంకులకి యూజ్ అవుతుంది. అలాగే ఎస్బీఐ క్లర్క్, ఎస్బీఐ పిఓకి సపరేట్గా అంటే ఐబీపీఎస్ కాకుండా సపరేట్గా ఉండే బ్యాంక్స్ అన్నిటికీ కూడా. అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ కూడా పడతాయండి. అంటే యాక్సిస్ బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్స్, వీటికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఎగ్జామ్కి కూడా యూస్ఫుల్ అయ్యేటటువంటి క్లాసెస్ ఇవి. అలాగే ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఉండేటటువంటి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ డిగ్రీతో పడుతుంది, ఇంటర్మీడియట్తో పడుతుంది. అలాగే ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఆల్రెడీ సిహెచ్ఎస్ఎల్ పడింది. అండ్ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే 25,000 to 30,000 సిజిఎల్ పోస్టులు పడుతున్నాయనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఇదైతే మనకి అప్కమింగ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నోటిఫికేషన్ ఇన్ ఎంటైర్ 2024 అని చెప్పొచ్చు. దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్. అందులో ప్రతి నోటిఫికేషన్ రాయాలి మనం. సో ఇంటర్మీడియట్ అయింది కాబట్టి ఇంటర్మీడియట్తో నెంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి. ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఏమేం పడుతున్నాయి, ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది కూడా చెప్తా వచ్చాము. అండ్ ఇక్కడైతే మనకి మేజర్గా ఇదొకటి అప్కమింగ్ నోటిఫికేషన్. అలాగే రైల్వేస్కి, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, ఏఎల్పి అన్నిటికీ కూడా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ పోస్టల్కి అన్ని గవర్నమెంట్ జాబ్స్లో కూడా మనకి అర్థమెటిక్ అనేది ఉంటుంది. సో విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ జాబ్స్. ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో పర్సంటేజ్ అనే దాంట్లో క్లాస్ నెంబర్ 5లో ఉన్నాం మనం. అంటే ప్రీవియస్గా 1, 2, 3, 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ క్లాసెస్ అయితే మనం చేసున్నాము. ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చూడండి. మరి ఎలా చూడాలి సార్ అంటే మనం ఇలా చూస్తే ప్లే అయిపోవు కదా. మనం ఏం చేయాలి, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు హోము, వీడియోస్, కమ్యూనిటీ, ప్లేలిస్టు, లైవ్ ఇలా వస్తూ ఉంటాయి. ప్లేలిస్ట్లోకి వెళ్ళినట్లయితే అర్థమెటిక్ క్లాసెస్ అని క్లిక్ చేస్తే లైన్గా అన్నీ వచ్చేస్తాయి. అర్థమెటిక్ రీజనింగ్ మీద క్లిక్ చేస్తే రీజనింగ్, జిఎస్ మీద క్లిక్ చేస్తే జిఎస్, ఇవన్నీ కూడా వచ్చే ప్రయత్నం అక్కడ మీకు లైన్గా కనిపిస్తాయి. సో ఇక్కడ మీకు స్క్రీన్ పైన నా నెంబర్ కూడా కనిపిస్తుంది. ఫర్ కంప్లీట్ కోర్స్ ఆఫ్ 120+ క్లాసెస్ ఉంటాయి. మన యాప్ డిస్క్రిప్షన్ లింక్ కూడా ఇస్తాను. సో లింక్ మీద క్లిక్ చేసి యాప్ ఇన్స్టాల్ చేసి కంప్లీట్ కోర్స్ కూడా మీరు చూసుకోవచ్చు. సో డెమో ఎవరైతే అడుగుతారో వాళ్ళందరి గురించి కూడా సో ఎక్స్ప్లెనేషన్ వే ఆఫ్ మీకు ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా ప్యాటర్న్ కూడా ఆల్రెడీ తెలియజేశాను. సో హియర్ వి గో విత్ సో క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో పార్ట్ నెంబర్ 1, 2, 3, 4 చూస్తారు కాబట్టి 5కి అయితే వచ్చేసాము. సో ఇంట్రడక్షన్ వీడియోలో మొత్తం అన్ని కూడా చెప్పుకున్నాము ఆల్రెడీ. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 అయితే మనకు కనిపిస్తుంది. సో పర్సంటేజ్ అంటే ఏంటి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సంటేజెస్, పర్సంటేజ్ పోవాలంటే ఏంటి, రావాలంటే ఏంటి అనేది ప్రీవియస్ దాంట్లో చెప్పాను కాబట్టి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ముందు పార్ట్ 1, 2, 3, 4 చూడండి. చూస్తే మీకు ఇది ఇంకా బాగా అర్థమవుతుంది. ఆల్ రైట్, ఈరోజు ఒక 3 ఇంపార్టెంట్ మోడల్స్ ఈ పర్టికులర్ క్లాస్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అట్ అన్ ఎలక్షన్ 10% ఆఫ్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్. ఈ ఎలక్షన్ మోడల్ ఆల్రెడీ 2 క్వశ్చన్లు చెప్పాను. ఇంకొక మోడల్ ఏంటి అని అంటే ఇన్వాలిడ్లో అడుగుతూ ఉంటాడు. సో దీస్ ఆర్ లైక్ మోడరేట్. ఎప్పుడైతే మనం బేసిక్ క్వశ్చన్స్, మోడరేట్ క్వశ్చన్స్ చేస్తామో హై లెవెల్కి వెళ్ళిపోవచ్చు. అంటే పెద్ద క్వశ్చన్స్ 4-5 లైన్లు ఉంటాయి, ఎక్కడో చిన్న లూప్ హోల్ ఉంటుంది. ఆ లూప్ హోల్ని పట్టుకుని లాగామనుకో క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుంది. అన్నీ కూడా
లైక్ షార్ట్ ట్రిక్స్ వాడే చేస్తాం, షార్ట్ కట్స్ వాడే చేస్తాం. ఏది గివెన్ ఈక్వేషను లెట్ అలాంటివి ఏమి ఉండవు. డైరెక్ట్గా క్వశ్చన్ అర్థం చేసుకుని సాల్వ్ చేయడమే. 10% ఆఫ్ ఓట్స్ ఆర్ ఇన్వాలిడ్ రా అంటే వ్యాలిడ్ ఓట్స్ ఎన్ని? 90%. 10% ఇన్వాలిడ్ అని అంటే ఏదో అక్కడ ప్రాబ్లం అయింది, మిస్టేక్ జరిగింది. సో 10% ఆఫ్ ఓట్స్ వేస్ట్ అయిపోయాయి అనమాట. ఇన్వాలిడ్, పని చేయవు అవి. అంటే ఇప్పుడు 90% మాత్రమే మనకి పనిచేసే ఓట్స్. అయితే విన్నింగ్ క్యాండిడేట్ గాట్ 60% ఆఫ్ వ్యాలిడ్ ఓట్స్. వ్యాలిడ్ ఓట్స్ ఏవైతే మిగిలాయో అంటే 10% పోయి అంటే ఇంకా 90% ఉన్నట్టు. అందులో ఎన్ని వచ్చాయంటే ఇప్పుడు 100, ఎప్పుడు కూడా మనం పర్సంటేజ్లో 100 అనుకుంటాం, 100 అనుకోవాలి ఖచ్చితంగా. సో ఇక్కడ 10 పోయి అంటే ఇంకా 90 మిగిలే అనుకుందాం. 100 ఓట్లలో 10% పోయారు. 90లో ఎన్ని వచ్చాయంటే 60% వచ్చాయి. రావడం వల్ల ఎలక్టెడ్ బై ఎ మెజారిటీ ఆఫ్ 180 ఓట్స్. ఏదైతే ఆ 60% ఆఫ్ ఓట్స్ వలన మనోడు విన్ అయిపోయాడు. అయితే ఏమడుగుతున్నాడు? ఫైండ్ ద ఇన్వాలిడ్ ఓట్స్ అడగొచ్చు, ఫైండ్ ద వ్యాలిడ్ ఓట్స్ 90% అడగొచ్చు, లేదా ఫైండ్ ద ఏది అడిగితే అది రా. ఇఫ్ యూ కన్క్లూడ్ విత్ ద క్వశ్చన్ అర్థమైపోయింది అనుకోండి, మనకి ఏ క్వశ్చన్ చూడండి, అదే పార్ట్ నెంబర్ 3-4లో అదే చెప్పాను. క్వశ్చన్ మనం సాల్వ్ చేసేస్తే పాస్ పర్సంటేజ్ కావాలా, టోటల్ పర్సంటేజ్ కావాలా, పాస్ మార్క్స్ కావాలా, ఏది కావాలంటే అది కట్టచ్చు. క్లియర్ రైట్? సో ఇది ఒక మోడల్. ఇది మోర్ దెన్ లెస్ దెన్ అని ఒక 2 మోడల్. ఈ 3 మోడల్లో కూడా ఈ పర్సంటేజ్లు ఇంకా మోడల్స్ ఉన్నాయి, ఇంక్రీజ్ డిక్రీజ్ అని ఉంటాయి. సో ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్క మోడల్ 3-4 మోడల్స్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం మనం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఎప్పుడు కూడా నెంబర్ ఆఫ్ ఓట్స్ ఎన్ని అనుకుంటామనంటే 100 అనుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. నువ్వు ఎగ్జామ్లో ఇలా నీట్గా రాసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ ఆల్ ద స్టూడెంట్స్. ఐ నీడ్ టు ఖచ్చితంగా నేను రాయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు అర్థమయ్యేలా ఒక్కొక్క లైన్ రాస్తూ ఉంటా. బట్ ఎగ్జామ్లో నువ్వు సింపుల్ 10% ఇన్వాలిడ్ అంటే 90% వ్యాలిడ్. 90లో మనకి 100లో 10%, 10 పోయే 90లో 60% ఎంత? 54. మిగిలిపోయినవి 36. అలా నోట్ క్యాలిక్యులేషన్తో నువ్వు చేయొచ్చు. రైట్? నెంబర్ ఆఫ్ ఓట్స్ 100 అనుకుంటే ఇన్వాలిడ్ 10 అయిపోయి. సో అప్పుడు వ్యాలిడ్ ఎన్ని అవుతాయిరా మనకి? 90 అవుతాయి కదా. వ్యాలిడ్ 90 అవుతాయి. ఇందులో విన్నింగ్ వాడికి ఎన్ని వచ్చాయి అన్నాడు? విన్నింగ్ వాడికి ఎంత అన్నాడు? 60%. అరే ఇందులో ఒక ప్లేస్ క్లోజ్ చేస్తే 10% వస్తుంది అన్నాను. అలాగే 60% కావాలి. 10% ఎంత? 9. 60% అంటే 9 6 are 54. అంటే వీడికి 54 ఓట్స్ వచ్చినట్రా. వీడికి 54 విన్నింగ్ వాడికి 50 అంటే లూజ్ అయిన వాడికి, లాస్ అయిన వాడికి. టోటల్ 90లో వీడికి 54 అంటే వాడికి ఎన్ని? 36 కదా. 80 90 సరిపోయిందా లేదా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ? 18. ఎన్ని ఓట్స్ అన్నాడ్రా? 180 ఓట్స్. అర్థమైందా లేదా? పర్సంటేజ్ ఒకవైపు రాసుకోవాలి, ఓట్స్ ఒకవైపు రాసుకోవాలి. దెన్ యూ విల్ గెట్ ద కంప్లీట్ ఆన్సర్ అయింది. మనకి ఏం కావాలి? ఫైండ్ ద ఇన్వాలిడ్ ఓట్స్. ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత పర్సంటేజ్? 10%. మళ్ళీ చెప్తాను, టెన్షన్ పడకండి. ఏంటి సార్ డైరెక్ట్గా విన్నింగ్ లూజింగ్ అని రాస్తారని ఏం లేదు, చాలా మళ్ళీ చెప్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. నేను ఫస్ట్ అయితే సింగిల్ నెంబర్ ఎటువైపు ఉంది? ఇటువైపు ఉంది కాబట్టి 180 ఇంటూ ఏం చెప్పాను? రివర్స్ చేసా 10/18. అందుకే ఏం చెప్పాను? ప్రీవియస్ పార్ట్స్ ఏదైతే క్లాస్ నెంబర్ 1 2 3 4 ఉంది అవి కూడా చూస్తే యూ విల్ గెట్ కంప్లీట్. 18 1లు 18 10లు అంటే 100 ఇస్ ద ఇన్వాలిడ్ ఓట్స్ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పచ్చు. మళ్ళీ ఒకసారి చూద్దాం. టోటల్ ఏంటమ్మా? 100 అనుకున్నాం. ఇది లెట్ ఎప్పుడు కూడా 100 అనుకుంటే చాలా ఈజీగా సమ్ వస్తుంది. ఇన్వాలిడ్ 10% కాబట్టి వ్యాలిడ్ 90%. ఇందులో 90. ఇందులోని 60%తో గెలిచాడు, 180 ఓట్స్ వచ్చాయి. 60% ఎంత? 54. అంటే లూజ్ అయిన వాడికి ఎంత? 90లో వీడికి 54 వచ్చిందంటే 54% వీడికి వచ్చాయని అంటే 36 మాత్రమే లూజింగ్ వాడి. డిఫరెన్స్ ఎంతమ్మా? 180. ఆ డిఫరెన్స్ వల్లే కదా వీడికి 180 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు 1,00,000 మెజారిటీతో గెలిచాము అని అంటే దాని మీనింగ్ ఏంట్రా? జనరల్గా 1,00,000 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయని. వీడికి ఎన్ని ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి? 180 ఓట్లు ఎక్స్ట్రా వచ్చాయి. ఎంత డిఫరెన్స్ వలన? 18. 18 వలన 180 ఓట్లు. మరియు ఓన్లీ ఇన్వాలిడ్ ఓట్స్ ఎంత అన్నాడు? ఇన్వాలిడ్ ఎంత అవుతుందమ్మా? 10% కదా. 10 సింగిల్ నెంబరు తిప్పే రివర్స్ రాసే 10/18. లేదనంటే 18 10లు, అదే 10లు ఎక్కడ రాస్తే 100.
ఇంకా సింపుల్గా ఆన్సర్ అనేది చాలా ఈజియర్ వేలో ఇలా మనం 1 లైన్లో ఆన్సర్ని రాబట్టాలన్నమాట. పర్సంటేజ్ అంటే అంతా కూడా మైండ్ క్యాలిక్యులేషన్ స్పీడ్గా రావాలి. సో సింప్లిఫికేషన్స్ అనే ఒక క్లాస్ ఉంటుంది, అందులో కూడా మనము సింప్లిఫికేషన్స్ ఎలా ఈజీగా సాల్వ్ చేయాలనేది కూడా చెప్పుకుంటాం. ఆల్ రైట్, ఇక్కడ మోర్ దెన్ లెస్ దెన్ అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఉంటుందండి. మోర్ దెన్ లెస్ దెన్ ఎప్పుడైనా ఎలా వచ్చింది అనుకోండి, మోర్ దెన్ లెస్ దెన్ ఇవి కనిపిస్తాయి మనకు పదాలు ఎక్కువగా క్వశ్చన్లో. శాలరీ అవ్వచ్చు, ఏదైనా అవ్వండి, ప్రతిసారి శాలరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎనీథింగ్ మోర్ దెన్ లెస్ దెన్ అనే పదాలు కనిపిస్తాయి. రమ్యాస్ ఇన్కమ్ 40% లెస్ దెన్ సౌమ్యాస్ ఇన్కమ్. ఏదో పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు, సో దాంట్లో ఎంతో ఇన్కమ్ ఎంతో చెప్పలేదు, పర్సంటేజ్లోనే అడుగుతాడు. ఇన్కమ్ లెస్ దెన్ సౌమ్య ఇన్కమ్ కన్నా రమ్యకి తక్కువ, ఎంతంట 40%. అయితే హౌ మచ్ పర్సంటేజ్ సౌమ్యాస్ ఇన్కమ్ మోర్ దెన్ రమ్యాస్ ఇన్కమ్. ఇక్కడ సింపుల్ లాజిక్ చూడండి, ఇక్కడ రమ్య ఇక్కడ సౌమ్య తీసుకున్నాం. ఫస్ట్ ఏమన్నాడు, 40% లెస్ దెన్ సౌమ్యాస్ ఇన్కమ్ అంటే సౌమ్య 100 అయింది అనుకోండి, 40% లెస్ అంటే ఎంత అవుతున్నట్టు 60. 100లో 40 తీసే 60. ఇప్పుడు ఏం అడిగాడు తెలుసా క్వశ్చన్, ఇక్కడ చూడండి, మోర్ అడిగితే వీ హ్యావ్ టు కన్సిడర్ లెస్ తీసుకోవాలి, ఇక్కడ ఎప్పుడు డిఫరెన్స్ తీసుకోవాలి ఇంటూ 100. ఒకవేళ లెస్ దెన్ అడిగాడు అనుకో క్వశ్చన్లో, ఆపోజిట్ తీసుకోవాలి, మోర్ తీసుకోవాలి. ఇక్కడ డిఫరెన్స్ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఎప్పుడు కూడా పర్సంటేజ్ కావాలి అంటే ఇంటూ 100, పర్సంటేజ్ పోవాలి అంటే బై 100. అది ఎప్పుడు మర్చిపోకూడదు, ప్రీవియస్ క్లాస్లో చెప్పాం. సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏం అడిగాడు, హౌ మచ్ పర్సంటేజ్ సౌమ్యాస్ ఇన్కమ్ మోర్ దెన్ రమ్యాస్. రమ్య కన్నా సౌమ్య ఎంత ఎక్కువ, మోర్ దెన్. మనం ఏమనుకుంటాం తెలుసా ఆన్సర్ సింపుల్గా, 60 కన్నా 100 ఎంత ఎక్కువ అంటే 40 ఎక్కువ కదా, నెంబర్ 40 ఎక్కువ కాబట్టి 40% ఆన్సర్ అని టిక్ పెట్టేస్తాం, కానీ రాంగ్. అదేంటి సార్ అంత క్లియర్ కనిపిస్తుంది కదా, 60 అయిందంటే 40 పెరిగినట్టు, 40% అని పెట్టారు. 40 నెంబర్ వేరు, 40% వేరు, అర్థమవుతుందా? 1 రూపీ వేరు, 1% వేరు. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఎందుకనంటే 1 రూపీ అంటే 1 రూపీయే, 1% అంటే 100కి 1 రూపీ. 1000కి అయితే మళ్ళీ మారిపోతుంది కదా, 10 రూపీస్ అయిపోతుంది. 1 lakh అయితే 1000 అయిపోతుంది. సో ఇలా మారిపోతూ ఉంటాయి పర్సంటేజ్లో. కాబట్టి హౌ మచ్ పర్సంటేజ్ సౌమ్యాస్ ఇన్కమ్ ఈ సౌమ్యాస్ ఇన్కమ్ మోర్ దెన్ రమ్యాస్ ఇన్కమ్ అంటే 60-40 ఎక్కువ ఉంది కాబట్టి 40% అని పెట్టేస్తాం. 40% ఈజ్ రాంగ్ ఆన్సర్. ఎందుకు సార్ అంటే చూడండి, 10% ఎంతరా 6, 20% 12, 30% 18, 40% 24, 60 + 24 84, కానీ ఎంత ఉంది ఇక్కడ 100. కాబట్టి 40% అనేది తప్పు. మరి ఈ మోర్ దెన్ అడిగితే ఏం చేయాలంటే అక్కడ చెప్పాను చూడండి, మోర్ దెన్ డిఫరెన్స్ ఎంత, ఇద్దరికి డిఫరెన్స్ ఎంత 40. మోర్ దెన్ అడిగితే ఏం తీసుకోవాలి డినామినేటర్లో, లెస్ దెన్ అడిగితే మోర్ దెన్ తీసుకోవాలి. మోర్ అడిగట్లు ఇద్దరిలో లెస్ ఎవరు 60 ఇంటూ 100. ఇప్పుడు నీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. 0 0 will gets cancel, 2 2s are 2 3s are, దట్ మీన్స్ 200/3 అంటే ఎగ్జాక్ట్గా కట్ అవ్వదు. 3 1s are 3 6s are 18, 2 మిగిలింది. మళ్ళీ 3 6s are 18 అంటే 66 2/3%. 40% అన్నాం కదా, 50% ఎంత అంటే 30, 50% 30 90. అలాగే 60% 36. అలాగే 66 2/3% ఎగ్జాక్ట్గా కడితే 60కి ఈ పర్సంటేజ్ యాడ్ చేస్తే యూ విల్ గెట్ 100 అనమాట. హౌ మచ్ పర్సంటేజ్ సౌమ్యాస్ ఇన్కమ్ ఎంత పర్సెంట్ మోర్ అమ్మా, 66 2/3% ఈజ్ మోర్ ఆఫ్ రమ్యాస్ ఇన్కమ్. చాలా ఇంపార్టెంట్ మోడల్. ఈ లెస్ దెన్ మోర్ దెన్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు పర్సంటేజ్లో. సిహెచ్ఎస్ఎల్ అప్కమింగ్ ఎగ్జామ్ అదే, సిహెచ్ఎస్ఎల్ ఆర్పిఎఫ్ వీళ్ళిద్దరికే బాగా యూస్ఫుల్ అయ్యే మోడల్స్. మీరు మోడల్ పేపర్స్ కూడా చూడండి, రీసెంట్ లాస్ట్ ఇయర్ ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూస్తే మీకు ఇవే మోడల్స్ ఉంటాయి. అక్కడి నుంచి చూస్తే మనం ఈ క్వశ్చన్స్ అనేవి రెడీ చేస్తున్నాం. సో దట్ చాలా యూస్ఫుల్, సింపుల్గా చేయాలి. ఇప్పుడు నీకు మెయిన్ ఎగ్జామ్లో సౌమ్య రమ్య లేవడు, ఇంక వేరే పేర్లు ఏవో ఇస్తాడు. పేర్లు ఏవి ఇస్తే మనకేట అవసరం, మనకు కావాల్సింది లెక్క లెస్ దెన్ గ్రేటర్ దెన్, ఈ సమ్ మనకి కావాల్సిందనమాట. అండ్ ఇక్కడ కూడా సేమ్ మోడల్లో చూస్తే ఏబిసి అనే ముగ్గురు ఉన్నారు,
ఏసి శాలరీ 20% మోర్ దెన్ బీ శాలరీ. బి తెలిస్తే కదా ఏ తెలుస్తుంది. బీ శాలరీ 25% మోర్ దెన్ సి శాలరీ. అంటే సి అనేవాడు 100 అనుకుంటే బి 25%, 100కు 25% 25 అంటే 125. అర్థమవుతుందా? బీస్ శాలరీ 25% మోర్ దెన్ సి శాలరీ. సి శాలరీ కన్నా 25%. 10% ఎంత? 10. 20% 20, 5% 5 అంటే టోటల్ 125. ఏసి శాలరీ 20% మోర్ దెన్ బీ శాలరీ. బీ కన్నా 20% ఎక్కువ. 10% ఎంత? 12.5. 20% 25, 125 ప్లస్ 25 150. చాలా జాగ్రత్తగా చేయాలి, అదే ఇంపార్టెంట్. ఇప్పుడు మనకేం అడిగాడో చూడు. హౌ మచ్ పర్సంటేజ్ ఏసి శాలరీ అగైన్ మోర్ దెన్ ఎవరికి? సి. ఏకి సికి. ఏసి డిఫరెన్స్ ఎంతమ్మా? 50. ఇద్దరిలో మోర్ అడిగాడు కాబట్టి లెస్ 100 ఇంటూ 100 చేయాలి ఎప్పుడు కూడా ఫార్ములా, ఎందుకంటే పర్సంటేజ్ కావాలి కాబట్టి. 50% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఏసి శాలరీ ఈజ్ హౌ మచ్ పర్సంటేజ్ మోర్ దెన్ సి శాలరీ అంటే ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా 50% మోర్ దెన్ సి శాలరీ. ఇవి లెస్ దెన్, మోర్ దెన్ అని చెప్పి ఎప్పుడైనా శాలరీ అనే కాదు ఎనీ కైండ్ ఆఫ్ ఆస్పెక్ట్స్లో అడిగేటప్పుడు ఇంత ఈజీగా ఇంత సింపుల్ వేలో మనమైతే ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్, పర్సంటేజ్ నుంచి అడిగేటటువంటి మోడల్స్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద క్లాస్ నెంబర్ 5. క్లాస్ నెంబర్ 6లో కూడా ఇంకొక 3-4 మోడల్స్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకుంటే సో డిఫికల్ట్ లెవెల్లో ఉండే క్వశ్చన్స్ కూడా, చిన్న ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఆ ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా మనం చాలా సింపుల్ వేలో సాల్వ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో టిల్ ద ఎండ్. హోప్ యూ లైక్డ్ ద వీడియో. ఇక్కడ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ మేము చేసే మరిన్ని వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ఫర్ గెటింగ్ ద ఫుల్ కోర్స్ ఆఫ్ 120+ వీడియోస్ మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. సో విత్ దట్ మనకైతే బెస్ట్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. 24/7 చూసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకొని మొత్తం అన్ని వీడియోస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అక్కడైతే మీరు మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్, ఫర్ మోర్ డౌట్స్, ఫర్ మోర్ నోటిఫికేషన్ ఎక్కడైతే నా నెంబర్ కనిపిస్తుంది డైరెక్ట్లీ కాంటాక్ట్ మీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.